వందనాలు బ్రదర్. చాలామంది సేవకులు ఓల్డ్ టెస్టిమెంట్లో నుండి వాక్యం చెప్తూ మిమ్మల్ని కూడా దేవుడు అలాగే గొప్ప చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నారు. అలాంటి ఆశీర్వాదాలు మనకు వర్తిస్తాయా? ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నా ఒక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడితే తప్ప రూపాయలు చేతికి రావు కదా. ప్లీజ్ చెప్పండి. మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు చాలామంది క్రైస్తవ పాస్టర్లకి బైబుల్ రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగాన్ని పాత నిబంధన అని, రెండో భాగాన్ని కొత్త నిబంధన అని అంటారు. పాత అనేది కొత్త దాంట్లో ఉంటే అది కొత్తది ఎందుకు అవుతుంది? పాత అనేది కొత్త దాంట్లో ఉందనుకో, అది కొత్తది ఎందుకు అవుతుంది? పాతదే కదా అవుతుంది. అలా పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా తెలియనటువంటి వ్యక్తులు ఇలాంటి ప్రసంగాలు చేయడాన్ని బట్టి క్రైస్తవం పట్ల ఇతరుల్లో కూడా ఒక విధమైనటువంటి ఏహ్యభావాన్ని పుట్టిస్తున్నారు. వెళ్ళినప్పటి నుంచి ఒకటే దండోరా ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. పాత నిబంధన ఆశీర్వాదం దేన్ని బట్టి ఆధారపడిందంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఆ మొత్తం మీరు చదివితే రెండు భాగాలు ఉంటుంది. అది ఒకటి ఫస్ట్ పోర్షన్ ఆశీర్వాదాలు, రెండంతా శాపాలు. అందుకనే పాత నిబంధనలో ప్రజలు ఏమనుకునే వాళ్ళంటే ఎవరైతే పేదరికం ఉంటారో వీళ్ళు పాపం చేసిన వాళ్ళు కాబట్టి దేవుడు వీళ్ళని దీవించట్లేదు. ఎవరికైనా రోగం వచ్చిందనుకో వీళ్ళు పాపం చేశారు అందుకే రోగం వచ్చింది. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే దేవుడు వీరిని ప్రమాదానికి అప్పగించాడు అందుకే వీళ్ళు ఇలా చనిపోయారు. ఇలా ఫిజికల్గా ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. పాత నిబంధన ఆశీర్వాదం అనేది ఫిజికల్గా కనిపించేది. తిండికి తక్కువ లేకపోతే దేవుడు ఆశీర్వదించినట్టు, ఆరోగ్యంగా ఉంటే దేవుడు ఆశీర్వదించినట్టు. ఏముంటుంది అక్కడ? మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. మీరు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు తీసుకునే వాళ్ళుగా ఉండరు. మీ పిండి పిసికే తొట్టి కానీ నూనె బుడ్డి కానీ తక్కువ కాదు. మీరు ఇంట్లో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు, బయట అన్ని దీవెనలు ఉంటాయి. ఒకవేళ దేవుడి మాట వినకపోతే అన్ని శాపాలు ఉంటాయి. అలా పాత నిబంధన ఆశీర్వాదం ఉండేది. అలా ఉండేది ఎందుకంటే అది భౌతికమైన భక్తి. పాత నిబంధన భౌతికమైన భక్తి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆశీర్వాదం ఏంటి అనంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. క్రీస్తు ప్రేమని పొందుకోవడం అనేది అల్టిమేటిక్. అది దాని నుంచి మనల్ని ఎవరు విడదీస్తారో అని అడుగుతున్నాడు. ఒకసారి క్రీస్తుకి ఇలా అతుక్కుపోయాం మనల్ని విడదీసేది ఎవరు అని అడుగుతూ అంటున్నాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇవి ఆశీర్వాదాలా లేకపోతే బాధలా? ఇక్కడ శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం ఇవి కూడా క్రీస్తు ప్రేమల నుంచి ఎడబాపలేవు, తీయలేవు. అంటే దేన్ని బట్టి అతిశయపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు? క్రీస్తు ప్రేమను బట్టి. 3వ అధ్యాయం 19వ వచనం ఎఫ్ఎస్సీ పత్రికలో జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. ఏం అర్థం చేసుకోవాలంటే మీరు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి తగిన శక్తి క్రీస్తు ప్రేమని. యేసు ప్రభు ఏమంటాడు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడతారు కాదు ఆయన అంటున్నది. ఆయన ఎదుగా ఉన్న వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు కదా. ఏం చెప్తున్నాడంటే ఇదే ఆకలి దప్పులు నీతి కోసం అయితే మీరు ధన్యులు. ఇదే ఆకలి దప్పులు నీతి కోసం అయితే మీరు ధన్యులు. ఆయన ఎదురుగా పేదవాళ్ళు ఉన్నారు, దీనులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అక్కడున్న సిచ్యువేషన్స్ని ఇలా టర్న్ చేస్తున్నాడు ఆయన. యేసు ఏమంటాడు? ఏమి తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో అని చింతించకండి, నేను ఇచ్చేస్తాను మీకు అన్నాడా? చింతించకండి అని చెప్పి మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి, అప్పుడవి మీకు అనుగ్రహించబడతాయి. అంటే భోజనం పెట్టడం, నీళ్ళు ఇవ్వడం, వస్త్రం ఇవ్వడం కాదు ఆయన ఫోకస్ చేస్తున్నది.
ఇవ్వాలనుకుంటున్నా, ఫస్ట్ మీరు ఏం వెతుకుతారు? దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని. అప్పుడు అవి ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన ఆశీర్వాదానికి కొత్త నిబంధన ఆశీర్వాదం తేడా లేదు. పాత నిబంధనలో ఉన్నదే ఇటువైపు వస్తే కొత్త అని ఎందుకు అంటాం? కొత్త అన్నామంటే అది మార్పు చెందుతుంది కదా. యేసు ప్రభు మనకు రక్షకుడిగా వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఇంతకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి, అంటే ప్రభువైన యేసుక్రీస్తుని పుట్టించి, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదటి మెద్దకు పంపానని చెప్పాను. ఏంటంటే ఆశీర్వాదం అంటే మీలో ప్రతి వారిని తన దుష్టత్వం నుంచి మళ్లించడం అన్నది ఆశీర్వాదం అన్నాడు. ఇక్కడ మనం ఎక్కడ మిగిలిపోయాం? ఇంకా పిండి బిస్కెట్ తొట్టే, నూనె బుడ్డి దగ్గర మిగిలిపోయాం. అది అవుట్డేటెడ్ అన్న. మరి మనకు ఫిజికల్గా దేవుడు బ్లెస్ చేయడం అంటే ఖచ్చితంగా చేస్తాడు. మీరు వద్దన్నా చేస్తాడు. నాకు వద్దు అసలు ఆశీర్వాదం అన్నా చేస్తాడు. ఎందుకంటే ఆయన నామాన్ని బట్టి ఆయన చేస్తాడు అంతే. మనకి ఏం కావాలో చూసుకుంటాడు. నువ్వు ఎలాంటి వాడివైనా చూసుకుంటే ఆయన నామాన్ని ఒకటి పెట్టుకున్నావు చూసావా, ఆయన సాక్ష్యం కోసం అయినా చేస్తాడు. ఇది అడిగే అంత పెద్ద మ్యాటర్ కాదు అంటున్నా. మీకు పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు అడుగుతుంటేనే అని తెచ్చిస్తారా, లేకపోతే మీకు ఉంటుందా ఒక ప్లాను? మీకు ప్లాన్ ఉంటుందా? వాళ్ళు అడగాల్సిన అక్కర్లేదా? తల్లిదండ్రులు అడక్క ముందే తెస్తారు. వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, ఇలా చేయాలని. ఎందుకని? వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి కాదు, మనకు పుట్టారంతే, మనం పోషించాలి. క్రీస్తు నమ్ముకున్నాం, మనకు ఏం భోజనం పెట్టాలి, ఏం వస్త్రం ఇవ్వాలి, ఎలాంటి పరిస్థితులు ఇవ్వాలన్నది ఆయనకు ఐడియా ఉంది. అయితే భోగాల కోసం కష్టపడద్దు, నీ అవసరాలు తీరుస్తాడు ఆయన. కాబట్టి పాత నిబంధనలో ఆశీర్వాదాన్ని ఎత్తుకొచ్చుకొని మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడంటే అది మనకు అప్లై అవ్వదు. ఒకవేళ దాన్ని తెచ్చుకొని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడంటే దానికంటే ముందుకెళ్ళి లేవీ కాండం కూడా మనం పాటించాలి. లేవీ కాండంలో బలులు, అర్పణలు, హోమాలు, నైవేద్యాలు, సున్నతి, పండుగలు మొత్తం అన్నీ ఆచరించాలి. ఒక్కటి తీసుకు మిగతా ఎందుకు వదిలిపెడతాం? దాన్ని సెలెక్టివ్ సైట్ రీడింగ్ అంటారు. అంటే నీకు నచ్చింది తీసుకొని మిగతా వదిలిపెడతావా? యేసు ప్రభు ఆశీర్వదిస్తాడు. మన కొరకు తన సొంత కుమారుణ్ణి ఈయటకు వెనక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. రోమీయులకు రాసిన పత్రిక 8. మన కోసం తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనక తీయలేదు కదా, ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు? ప్రశ్న. ఇస్తాడా ఇవ్వడా? చిన్నదది, చాలా చిన్నదది. మనం మాట్లాడుకుంటున్న ఆశీర్వాదం అన్నది చిన్నది అంటున్నా. ఆయన ప్రణాళిక చాలా పెద్దగా ఉంది, మన ఊహకు కూడా అంతది అది. మనం అడిగితే ఎంత అడుగుతాం, మనం కోరుకుంటే ఏం కోరుకుంటాం. ఆయన ప్లానింగ్ చాలా పెద్దది ఉంటుంది. కాకపోతే వాటి గురించి ప్రసంగాలు వద్దు. దేవుని రాజ్యం, దేవుని నీతి ఏంటో ప్రసంగం చేసుకుందాం, దాని మీద ఫోకస్ చేద్దాం. మిగతాది ఆయన చూసుకుంటాడు. మనం ఏం చేయాలో చేస్తే ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. ఆయన చేసేది మనం అడగాల్సిన అక్కర్లే. దీవెన అన్నది ఆయన డిపార్ట్మెంట్, ఆయన ఇస్తాడు. మనం ఏం చేయాలి? ఒవ్వే విధేయత అన్నది మనకు సంబంధించి, ఇది మనం చేద్దాం, దీవెన ఆయన ఇస్తాడు. ఆయనకి మతిమరుపు లేదు. ఖచ్చితంగా నీకు ఏం కావాలో ఇస్తాడు. ఏలియా కేరీతు వాగు దగ్గర కూర్చున్నాడు, టైం టు టైం ఫుడ్ వచ్చిందా? జొమాటో ఆ కాన్సెప్టే. జొమాటో లొకేషన్ పెట్టలే ఆయన ఏమి, వాటికి లొకేషన్ కూడా తెలిసిపోయింది. మరి ఇప్పుడు వచ్చిన జొమాటో ఇప్పుడు ఎందుకు మనం కంగారు పడ్డా? ఎప్పుడో జొమాటో స్టార్ట్ చేశాడు ఆయన. రొట్టె మాంసం తీసుకొచ్చే ప్రతిరోజు ఇశ్రాయేలు 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు మన్నా కూర్చుకున్నారు. ప్రతిరోజు. ఏంటంత గ్యారంటీ? మాట ఇచ్చాడు తీసుకుని వెళ్తానని. పోషించాల్సింది ఆయన, పోషిస్తాడు. రక్షించాడు, చచ్చేంత వరకు పోషిస్తాడు. నువ్వు ఎలాంటి వాడైనా పోషిస్తాడబ్బా, ఎందుకని? పచ్చి తాగుడుపోతాడు, భోజనం పెట్టరా తల్లిదండ్రులు? పెడతారు. అలాగని నేను ఇష్టం వచ్చినట్టు బ్రతకమని చెప్పట్లే. ఇది చిన్నది అంటున్నా.
వాడు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి భోజనం చేయడం అన్నది చిన్న విషయం. వాడు ఫోన్ చేసి అడగాల్సిన నా భోజనం చేసిన అన్నం వండావా లేదా అడగాల్సిన అక్కర్లే, వండుతుంది, పెడుతుంది. యేసు ప్రభు తన నామం నిమిత్తం, తన సాక్ష్యం నిమిత్తం మనల్ని దీవిస్తాడు. ఇది చిన్న విషయం, దీని మీద ప్రసంగాలు చేసుకోవద్దు. ఇంత చిన్న విషయం మీద పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి, వాటి మీద ప్రసంగాలు చేసుకుందాం. ఇది ఎటు వస్తుంది? నేను వెలుతురులో వెళ్తూ ఉంటే వెనకాల నీడ వస్తుంది. దీనికోసం నేను ప్రయాసపడాల్సిన అక్కర్లే. నాకు నీడ కావాలని అడగాల్సిన అక్కర్లే. లైట్ ఎదురుగా నిలబడుకుంటే నీడ పడుతుంది, దానికోసం అడగడం ఎందుకు? నువ్వు దేవుడి కోసం ముందుకెళ్తూ ఉండు, నీడలాగా వస్తూ ఉంటాయి ఇవన్నీ. దానికోసం ఎందుకు? ఇది పెద్దగా కంగారు పడేది కాదు. మీరు అడగక మునుపే, చెప్పండి, మీరు అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి ఒకసారి గుర్తు చేయండి అన్నాడా? తెలుసు అన్నాడా? మీరు అడక్క మునుపే మీకేం అక్కరగా ఉన్నాయో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మరి మనం ఏం చేయాలి? మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన మహిమను మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనం అది చేయకుండా ఇవన్నీ ఎందుకు? కాబట్టి ప్రసంగాల ఆశీర్వాదాల మీద చేసుకోవద్దు. వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. కొత్త ఆశీర్వాదం అక్కర్లే, ఆల్రెడీ బ్లెస్డ్. మనం భోజనం గురించి మాట్లాడుకోవద్దు అంటున్నాం.